కేవలం సేవింగ్స్ చేస్తే ధనవంతులు అవ్వలేము. అందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే లాంగ్ రన్ లో వెల్త్ క్రియేషన్ కి అవకాశం ఉంది అని వినే ఉంటారు. సో ఏ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఇప్పుడు నవంబర్ 2025 అని చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి టాప్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఏవి? ఆ ఫండ్లు ఎంత అసెట్ మేనేజ్మెంట్ చేస్తుంది? గత 1 సంవత్సరంలో, 3 సంవత్సరంలో, 5 సంవత్సరంలో ఎంత రిటర్న్స్ సంపాదించి ఇచ్చింది? ఎక్స్పెన్స్ రేషియో ఎంత? దీని గురించి వాల్యూ రీసెర్చ్ మరియు ఈటీ మనీ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా టాప్ పర్ఫార్మింగ్ 5 స్టార్ రేటెడ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఏవి? అలాంటి టాప్ 4 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. టాప్ ఫండ్ల గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? అరే ఆపరా బాబు, ఇవన్నీ చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలి. రే అలా కాదురా బాబు, నీ పాకెట్లో ఎంత ఉంది? తక్కువే ఉన్నాయిలే. ఎంతుంది తీ? ఎంత అంటే ఇంతే ఉంది. ఇంత చాలు. ఈ 500 రూపీస్తో ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. స్టాక్ మార్కెట్లో వేల కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. దాంట్లో టాప్ 100ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఏ మ్యూచువల్ ఫండ్ అయితే ఇలాంటి లార్జ్ క్యాప్ కంపెనీస్ మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడుతుందో దాన్ని లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటారు. ఎలాంటి కంపెనీలు? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి కంపెనీల మీద లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీస్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా మీరు ర్యాంక్ని ఇచ్చినట్లయితే ర్యాంక్ 1, ర్యాంక్ 2 ఇలా చూసుకున్నట్లయితే టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అని క్వాలిఫై అవుతాయి. సో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇలాంటి టాప్ 100 కంపెనీస్ మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఇన్ జనరల్ ఇలాంటి కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 కోట్ల కన్నా ఎక్కువే ఉంటుంది. దీని గురించి సెబీ రెగ్యులేషన్స్ కూడా ఉంది. అంటే ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్లో టోటల్ 100 రూపాయలు తీసుకున్నట్లయితే 80% అంటే 80 రూపాయలు లార్జ్ క్యాప్ కంపెనీస్ మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మిగిలిన 20% మిడ్ క్యాప్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మ్యూచువల్ ఫండ్ హౌస్కి అవకాశం ఉంటుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ లార్జ్ క్యాప్ కంపెనీస్ మీద వెల్ ఎస్టాబ్లిష్డ్ టైమ్ టెస్టెడ్ బిజినెస్ మాడ్యూలు చాలా ఏళ్ళుగా సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్లో ఉన్న కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లాంటి చిన్న చిన్న కంపెనీలకు కంపేర్ చేసి చూసినట్లయితే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ లెస్ వొలటైల్, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఈ కంపెనీల మీద అంత ఎఫెక్ట్ ఉండదు అని. బట్ స్టాక్ మార్కెట్లో ఎలాంటి కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినా రిస్క్ అన్నది డెఫినెట్గా ఉంటుంది. ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు ఈ స్టాక్ ఇలా పర్ఫామ్ చేస్తుంది అనేది. ఇప్పుడు వాల్యూ రీసెర్చ్ మరియు ఈటీ మనీ పబ్లిష్ చేసిన రిపోర్ట్లో టాప్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏది దాని గురించి తెలుసుకుందాం. నంబర్ 1 పొజిషన్లో ఉండేది నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. దీనికి వాల్యూ రీసెర్చ్ ఫండ్ రేటింగ్ 5 స్టార్ ఇచ్చింది. ఈ ఫండ్ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ AUM అని చూసుకున్నట్లయితే 46,463 కోట్లు, 46,000 క్రోర్స్. నాలాంటి మీలాంటి ఇన్వెస్టర్స్ ఈ ఫండ్ మీద అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఫండ్ రిస్క్ వెరీ హై. నేను ఆల్రెడీ చెప్పాను, ఎలాంటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అయినా రిస్క్ ఉంటుంది. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఎంత? దీంట్లో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్, ఇంకొకటి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్. అరే ఈ డైరెక్టు రెగ్యులరు ఏంట్రా ఇవి? పూర్తిగా వినరా బాబు, అదే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. ఎక్స్పెన్స్ రేషియో అంటే మీ డబ్బుని మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్ చార్జ్ చేసే ఒక అమౌంట్ అన్నమాట. సో ఎక్స్పెన్స్ రేషియోలో 2 విధానం ఉన్నాయి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్కి ఒక ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్కి ఒక ఎక్స్పెన్స్ రేషియో. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే మీరే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎప్పుడు చేంజెస్ చేయాలి, ఎలాంటి ఫండ్ మీద ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ని పెట్టొచ్చు, ఇవన్నీ మీరే డిసైడ్ చేస్తారు. అది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్. సో అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో 0.67%. అదే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అయితే మీదొక బ్యాంక్ అకౌంట్ ఉంది, అక్కడ ఒక ఇంటర్మీడియరీ ఉన్నారు, ఒక బ్రోకర్ ఉన్నారు. వాళ్ళ హెల్ప్ తీసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఆ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు.
ఎలాంటి ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎప్పుడు చేంజెస్ చేయాలి, ఇవన్నీ ఆ ఇంటర్మీడియరీ లేకపోతే బ్రోకర్ ఉంటారు కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాన్ని రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అంటారు. అలాంటి ఫండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 1.5% ఎక్స్పెన్స్ రేషియో మీరు పే చేయాలి. సో డైరెక్ట్ అయితే 0.67%, రెగ్యులర్ అయితే 1.5%. దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నది మీరు డిసైడ్ చేయాలి. మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు మీరు మేనేజ్ చేయగలరు, దానిపైన మీరు డిసైడ్ అవ్వాలి. గత సంవత్సరంలో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 5.1% రిటర్న్స్ని ఇచ్చింది. అదే గత 3 సంవత్సరాలు అని చూసుకున్నట్లయితే యాన్యువల్ యావరేజ్ 20.3% రిటర్న్స్ ఇచ్చింది. గత 5 సంవత్సరాలు అని చూసుకున్నట్లయితే యాన్యువల్ యావరేజ్ 24.9% రిటర్న్స్ని ఇచ్చింది నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఏంటి 5 సంవత్సరాలకి 25%? ఈ లెక్కేంట్రా? అలా కాదురా, అది యాన్యువల్ యావరేజ్ అంటారు. ఇప్పుడు చెప్తా విను. యాన్యువల్ యావరేజ్ అంటే ఇప్పుడు గత 1 సంవత్సరంలో 5.1% అండి. అదే గత 3 సంవత్సరాలు అని చూసుకున్నట్లయితే ఏదో ఒక సంవత్సరం చాలా మంచి రిటర్న్స్ వచ్చుంటుంది, ఇంకో సంవత్సరం తక్కువ రిటర్న్స్ వచ్చుంటుంది. ఇవన్నీ కలిపి యావరేజ్ అని చూసుకున్నట్లయితే 20% ఇచ్చింది. గత 5 సంవత్సరాలు అని చూసుకున్నట్లయితే ఇచ్చిన రిటర్న్స్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. ఒక సంవత్సరం ఎక్కువ, ఇంకో సంవత్సరం తక్కువ, కంపారిటివ్లీ ఎక్కువ, ఇలా అయి ఉంటుంది. సో అవన్నీ కలిపి 5 ఇయర్స్కి డివైడ్ చేసినట్లయితే 24.9% యావరేజ్ రిటర్న్స్. అంటే ప్రతి సంవత్సరం యావరేజ్ రిటర్న్స్ 24.9% గత 5 సంవత్సరాల్లో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఇచ్చింది. ఈ ఫండ్లో మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలంటే మినిమం 500 రూపీస్ మీరు పెట్టాలి. అంటే ఎవ్రీ మంత్ శాలరీ వచ్చిన వెంటనే మీరు ఒక 500 రూపీస్ని ఈ ఫండ్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. అదే లంప్ సమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మినిమం 1000 రూపీస్ మీరు పెట్టాలి. నా దగ్గర ఉన్న బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాను, మళ్ళీ ఎప్పుడైనా అమౌంట్ దొరికినట్లయితే అప్పుడు చూసుకుంటా అన్నట్లయితే వన్ టైం లంప్ సమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో మినిమం 1000 రూపీస్ మీరు లంప్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఫండ్లో చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఈ ఇన్ఫర్మేషన్ని వాల్యూ రీసెర్చ్ మరియు ఈటీ మనీ రిపోర్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ కాదు, ఇది ఫినాన్షియల్ లిటరసీ పర్పస్ గురించి మాత్రమే దీన్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసిన నంబర్స్ November 2 పబ్లిష్ అయిన రిపోర్ట్ది. సో కొన్ని చేంజెస్ కూడా అవ్వచ్చు. అలానే రిటర్న్స్ క్యాల్కులేషన్, యావరేజ్, ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే. ఫ్యూచర్లో కూడా ఇలానే పర్ఫామ్ చేస్తుంది అనే గ్యారంటీ ఉండదు. ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్లో ఉండే టాప్ లార్జ్ క్యాప్ ఫండ్ ఏది చూద్దాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ 2nd ర్యాంక్లో ఉంది. వాల్యూ రీసెర్చ్ ఫండ్ రేటింగ్ అని చూసుకున్నట్లయితే 5 స్టార్ ఇచ్చింది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ 75,863 కోట్ల రూపాయలు వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఫండ్ రిస్క్ హై, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అయితే 0.85%. అదే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఏదో ఒక థర్డ్ పార్టీ నుండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అన్నట్లయితే, బ్రోకర్ హెల్ప్ మీరు తీసుకుంటున్నారు అయితే 1.4% ఉంటుంది. అయితే ఎంత రిటర్న్స్ ఇచ్చింది? లాస్ట్ 1 ఇయర్లో 4.6% రిటర్న్స్ ఇచ్చింది. గత 3 సంవత్సరాలు అని చూసుకున్నట్లయితే యాన్యువల్ యావరేజ్ 19.2% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్ యావరేజ్ అని చూసుకున్నట్లయితే యాన్యువల్గా 21.7% వరకు రిటర్న్స్ని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇచ్చింది. 500 రూపాయల నుండి మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంది. మినిమం లంప్ సమ్ అమౌంట్ అని చూసుకున్నట్లయితే మినిమం 1000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ కంటే ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ కాదు. 3rd ర్యాంక్లో ఉండే ఫండ్ ఏది? వాల్యూ రీసెర్చ్ ఈటీ వెల్త్ రిపోర్ట్ చెప్పేటట్టు డిఎస్పి నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ 3rd పొజిషన్లో ఉంది. వాల్యూ రీసెర్చ్ ఫండ్ రేటింగు 5 స్టార్ ఇచ్చింది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ 2,391 కోట్ల రూపాయల వరకు మేనేజ్ చేస్తుంది. ఫండ్ రిస్క్ వెరీ హై అండి. ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అయితే 0.41%. అదే రెగ్యులర్ ఫండ్ అని చూసుకున్నట్లయితే 0.90%. డబల్ కన్నా ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. రిటర్న్స్ అని చూసుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్ యాన్యువల్ యావరేజ్ 3.6% రిటర్న్స్ ఇచ్చింది. అదే గత 3 సంవత్సరాలు అని చూసుకున్నట్లయితే యాన్యువల్ యావరేజ్ 18.1% ఉంది. గత 5 సంవత్సరాల్లో యాన్యువల్ యావరేజ్
21.29% ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ గత 5 సంవత్సరాలుగా 21.29% యావరేజ్ రిటర్న్స్ని ఈ ఫండ్ ఇచ్చింది. మినిమం ఎస్ఐపి అమౌంట్ దీంట్లో కూడా మినిమం 500 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఎస్ఐపి చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. మినిమం లంసమ్ అమౌంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్కి మినిమం 1000 రూపీస్ నుండి మీరు స్టార్ట్ చేయొచ్చు. అయితే 4th పొజిషన్లో ఉండే టాప్ పర్ఫార్మింగ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఏది ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ 4th పొజిషన్లో ఉందండి. వాల్యూ రీసెర్చ్ ఫండ్ రేటింగ్ 5 స్టార్ ఇచ్చారు. అసెట్ అండర్ మేనేజ్మెంట్ 39,779 కోట్ల రూపాయలు ఏయుఎం ఈ ఫండ్లో ఉంది. ఫండ్ రిస్క్ వెరీ హై. ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అయితే 0.97%. ఎక్స్పెన్స్ రేషియో రెగ్యులర్ ఫండ్ అని చూసుకున్నట్లయితే 1.6% ఛార్జ్ చేస్తున్నారు. రిటర్న్స్ అని చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్ 4.24% రిటర్న్స్ ఇచ్చింది. గత 3 సంవత్సరాలుగా యాన్యువల్ యావరేజ్ 17.3% ఉంది. గత 5 సంవత్సరాలుగా హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ యాన్యువల్ యావరేజ్ 21.5% ఇచ్చింది. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయొచ్చు? నేను ఎస్ఐపి చేస్తాను అనుకున్నట్లయితే దీంట్లో కూడా మినిమం 500 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకున్నట్లయితే మినిమం 1000 రూపీస్తో కూడా మీరు హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు క్విక్గా టాప్ 4 ర్యాంక్స్లో ఉండే ఈ లార్జ్ క్యాప్ ఫండ్ల గురించి రిపీట్ చేస్తాను, వినండి. టాప్ 1 ర్యాంక్లో ఉన్నది నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. 5 స్టార్ రేటింగ్, వాల్యూ రీసెర్చ్ ఇచ్చింది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ 46,463 crores. టాప్ 2 ర్యాంక్లో ఉండేది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్. వాల్యూ రీసెర్చ్ రేటింగు 5 స్టార్. అసెట్ అండర్ మేనేజ్మెంట్ 75,863 crores. టాప్ 3 ర్యాంక్లో ఉండేది డిఎస్పి నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్. వాల్యూ రీసెర్చ్ ఫండ్ రేటింగ్ 5 స్టార్ ఇచ్చింది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ 2,391 crores. టాప్ 4 ర్యాంక్లో ఉండేది హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్. దీనికి కూడా వాల్యూ రీసెర్చ్ రేటింగ్ 5 స్టార్ ఇచ్చింది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ 39,779 crores. అరే అర్థమైందా? ఇంకేదైనా డౌట్లు ఉన్నాయా? డౌట్ ఉంటే మళ్ళీ రానా ఏంటి? రావడం ఎందుకు, కామెంట్ పెట్టరా బాబు చాలు. మీరు కూడా అండి ఏదైనా డౌట్స్ ఉంటే మీ అభిప్రాయాన్ని కమ్యూనికేట్ చేయాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.